పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ పాస్కా 5వ ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు మన ప్రభు క్రీస్తు దేవుని యొక్క పవిత్ర నామమున స్వాగతం పలుకుతున్నాను. ఈ ఆదివారము మనకు ప్రభువు అనుగ్రహించిన సువిశేష పట్టణాలు. మొదటి పట్టణము అపొస్తల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. మూడవ పట్టణము యోహాను గారి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఈ మూడు పట్టణాల యొక్క ముఖ్య అంశము తండ్రి యొద్దకు మార్గము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇటీవల ఒక సంఘటన జరిగింది. ఏంటి సంఘటన అంటే, రాజా అని మా ఓల్డ్ స్టూడెంట్ ఒకసారి ఫోన్ చేసి, సార్ నేను మేము కలవాలనుకుంటున్నాను, మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, మీ ఊరి పేరు చెప్పండి సార్ అని అడిగాడు. మా ఊరి పేరు చెల్లా చింతలపూడి అని చెప్పాను. అంతే. వాడికి మా ఇంటి అడ్రస్ చెప్పలేదు, ఏ వీధిలో ఉంటాను అని చెప్పలేదు. కానీ ఆశ్చర్యంగా అతను కారు వేసుకొని మా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి, గుడ్ ఈవినింగ్ సార్, నేను రాజాని అని గేటు బయట ఉండి పలకరించాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎలా వచ్చాడు అని అనుకున్నాను. వెంటనే అతన్ని ప్రశ్నించాను, ఎరా నేను మా వీధి పేరు చెప్పలేదు, ఊరు మాత్రం కదా నేను చెప్పాను, ఎలా రాగలిగావు అని అన్నాడు. అప్పుడు వాడు ఏమన్నాడో తెలుసా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఊరుకోండి సార్, ఈ రోజుల్లో ఇళ్ళ అడ్రస్లు పట్టుకోవడం పెద్ద సమస్య ఉంది సార్ అని అన్నాడు. ఎందుకు అలానే ఉంటాడు? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఊహించండి ఒక్కసారి. వాడికి నేను వీధి పేరు చెప్పలేదు, ఇంటి అడ్రస్ చెప్పలేదు, మరి ఎలా వచ్చారంటారు? ప్రశ్నను మా స్టూడెంట్కి వేశాను. ఏంటి సార్, ఈ రోజుల్లో కూడా మీరు అటువంటి ప్రశ్న వేస్తారు ఏంటి సార్? ఇదిగో నా దగ్గర గూగుల్ మ్యాప్ ఉంది కదా, దాన్ని పట్టుకొని వచ్చేసాను అని సింపుల్గా చెప్పేశాడు. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకు ఆశ్చర్యం వేసి ఉంటుందో లేదో కానీ నాకు మాత్రం ఆశ్చర్యం వేసింది. ఎందువల్లంటే టెక్నాలజీ అంతగా పెరిగిపోయింది. అవును గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మన బంధువులు ఇంటికి అడ్రస్సులు తెలియకపోయినా, అసలు ఎప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి ఉండకపోయినా, ఆ కొత్త ప్రదేశాలు అడ్రస్సులు, వారుండే వీధులు సందులతో సహా ఎవరిని అడగకుండానే డైరెక్ట్గా కరెక్ట్గా వారి ఇళ్లకు మనం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, వెళ్ళవచ్చు కూడా. అదే పూర్వకాలంలో అయితే ఒక సామెత ప్రకారము నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లుగా కనిపించిన వారందరినీ గౌరవంగా పలకరించుకుంటూ, సార్ పలాని వారి ఇల్లు ఎక్కడా అని సందులు వెతుక్కుంటూ వెళ్ళవలసి వచ్చేది. ఒక్కోసారి అయితే ఆ ఇంటి యజమానులు వీధి ఎదుట రోడ్డుపై వారు వచ్చే వరకు వేచి ఉండవలసి వచ్చేది. కానీ ఈ రోజుల్లో అవేమీ అవసరం లేదు. మనం ఎవరి గురించి అడ్రస్సు అడగని అవసరం లేదు. డైరెక్ట్గా ఆ తెలియని అడ్రస్సులు ఎక్కడ ఉన్నా తేలిగ్గా వెళ్ళవచ్చు. అది ఎలా సాధ్యమంటే టెక్నాలజీ, మొబైల్ ఫోన్ టెక్నాలజీ. మనం ఎవరింటికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పల్లెటూరు అయినా సరే, టౌన్ అయినా సరే, మనం వెళ్ళేవారి యొక్క ఫోన్ నెంబరు మన వద్ద ఉంటే చాలు. మన వద్ద టచ్ ఫోన్లో గూగుల్ రూట్ మ్యాప్ను ఎక్కించుకుని ఉంటే చాలు. మనం వెళ్ళేవారి వద్ద ఫోన్ సిగ్నల్స్ ఉంటే చాలు. ఎటువంటి శ్రమ లేకుండా గమ్యానికి చేరుకోవచ్చు. ఈ పద్ధతి ప్రకారమే మా స్టూడెంట్ రాజా మా ఇంటికి వచ్చి నన్ను ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఈ సంఘటనను మీతో ఎందుకు పంచుకుంటున్నానో తెలుసా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ సంఘటనను ఉదాహరణగా తీసుకొని ఈనాటి సందేశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఏ విధంగానైతే మోడర్న్ టెక్నాలజీ మనిషికి అన్ని విషయాల్లో సంబంధిత జ్ఞాన సముపార్జనలో దోహదపడుతుందో, అలాగే ప్రభు దైవిక విషయ విశ్లేషణకు దోహదపడుతున్నారు. ఏంటి ఆ దైవిక విషయం అంటే, మనిషి తండ్రిని యెహోవాదేవుని గురించి తెలుసుకోవాలంటే క్రీస్తు ప్రభు ద్వారానే ఎవరైనా తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. తండ్రిని యెహోవాదేవుని వద్దకు వెళ్ళటానికి వీలు పడుతుంది. ఎలాగైతే టచ్ ఫోన్లో రోడ్ మ్యాప్ను ఆపరేట్ చేయకుండా గమ్యానికి ఎలా చేరలేమో, అలాగే క్రీస్తు ప్రభువు లేకుండా తండ్రి దేవుని గురించి తెలుసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. ఎందువల్లంటే క్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి రాకమునుపు మార్గము నేనే అని ప్రకటించక మునుపు యూదులకు ఈ విషయం తెలియదు. యూదులకే కాదు, ప్రపంచంలో ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. ఏ పురాతన మతస్థులకు ఈ విషయం తెలియదు. అసలు పరలోకము సంగతే వాళ్ళకు తెలియదు.
అందువల్లనే క్రీస్తు ప్రభువు పరలోకం గురించి చెప్పిన వార్త అందరికీ కొత్తగా అనిపించింది. అందుకే సాక్షాత్తు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైన థోమస్ గారే యోహాను గారి సువార్త 14వ అధ్యాయము 5వ వచనంలో ఇలా అన్నారు, ప్రభు మీరు వెళ్ళే స్థలం ఏదో మాకు తెలియదు, ఇక మేము ఆ మార్గమును ఎట్లు ఎరుగుదము అని ప్రశ్నించారు. అలాగైతే సెల్ ఫోన్లో గూగుల్ యాప్లో రోడ్ మ్యాప్ యాప్ రాకమనుపు గమ్యాన్ని తెలుసుకుంటకు ప్రయాణికులకు ఇబ్బందులు ఉండేవో, అలాగనే క్రీస్తు ప్రభు పరలోక మార్గము తానేనని ప్రకటించక ముందు ఆధ్యాత్మిక విషయంలోనూ మనిషికి మరణం తదుపరి ఆత్మల గమ్యం విషయంలోనూ కన్ఫ్యూజన్ ఉండేది అనే విషయం థోమస్ గారి ప్రశ్న ద్వారా మనకు అర్థం అవుతుంది. ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభువు తను వెళ్ళు స్థలమైన మోక్షరాజ్యంతో పాటుగా ఆ మోక్షంలో ఎవరుంటారు, తాను ఎవరు పంపగా వచ్చారు అనే విషయం గురించి తెలియజేస్తున్నారు. ఈ విషయం గురించి తెలుసుకుందాం. క్రీస్తు ప్రభువు థోమస్ గారి ప్రశ్న అయిన మీరు వెళ్ళు స్థలం ఏదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లో తెలియను అన్న ప్రశ్నకు నేనే మార్గము సత్యము జీవము, నా మూలము తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని పలికినట్లుగా ఇప్పుడు 7వ వచనంలో తను ఎవరో తను తాను పరిచయం చేసుకుంటూ క్రీస్తు ప్రభువు తను ఎవరు పంపారు, ఆ పంపిన వ్యక్తి రూపురేఖలు ఏంటి అను మొదలగు ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ఆ రోజు నాకు తెలియకుండా ఏ విధంగా అయితే నా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము ఉంటున్న వీధి మరియు ఇంటిని కూడా తెలుసుకొని వచ్చి మమ్మల్ని ఏ విధంగా అయితే ఆశ్చర్యశక్తం చేశాడో, ఎలా వచ్చేవారు అని అడిగినప్పుడు వాడు వెంటనే గూగుల్ మ్యాప్ ఉంది కదా సార్ అని చెప్పిన విధంగా, అలాగే థోమస్ గారు వేసిన ప్రశ్నకు క్రీస్తు ప్రభువు సమాధానం చెప్పటమే కాకుండా అసలు తను ఎవరు పంపగా వచ్చారు, ఆ పంపిన వ్యక్తి రూపం ఏంటి అను ప్రశ్నకు సమాధానంగా తన తండ్రి పంపగా వచ్చానని తెలుపుతూ, వాస్తవానికి యూదులకు ఈ విషయాన్ని తెలియజేసిన దేవుడు వారి ఆరాధ్య దైవం గురించి మరియు వారికి వారి పూర్వీకుల నుండి పరిచయం ఉన్న దేవుని పేరును కూడా ప్రకటించారు. ఆయనే తండ్రి అయిన యావే లేక యెహోవా దేవుని నామమును గురించి తెలియజేస్తున్నా కూడా వారికి అర్థం అవ్వలేదు. ఆ విషయాన్ని 7వ వచనంలో ఈ విధంగా క్రీస్తు ప్రభువే అన్నారు, మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా మీరు ఎరుగుదురు అని. ఈ వచనంలో మరొక అర్థం కూడా ఉన్నది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అదేమిటంటే ఎప్పటి వరకు మీకు తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క నామం తెలియకపోయినా పర్వాలేదు, ఎక్కడి నుండి అయినా తెలుసుకుంటారు అన్నట్లుగా వారికి చూసిన ప్రాయంగా నేనే ఆయనను అని చెప్పినా వారికి అర్థం అవ్వక ఫిలిప్పు గారు 8వ వచనంలో ప్రభు మాకు తండ్రిని చూపుము, అది మాకు చాలును అని ప్రభువును అడిగారు. అప్పుడు క్రీస్తు ప్రభు ఎంతో స్పష్టంగా నేనే తండ్రి ప్రతిరూపాన్ని, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అంటూ తనను తాను పూర్తిగా బహిర్గతం చేసుకున్నారు క్రీస్తు ప్రభు. ఎలాగైతే గూగుల్ మ్యాప్లో ప్రదేశాలు తెలియని వ్యక్తికి ఆ గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవటానికి అవకాశం ఉన్నట్లుగా, అంతేకాక క్రీస్తు ప్రభువు ఈ సందర్భంలో తన విశ్వాసులకు మరియు భక్తులకు మరొక అవకాశం లేక ఒక ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఏంటి ఆప్షన్ అంటే, దేవునికి ప్రార్థన విన్నపాలను సమర్పించుకునేటప్పుడు తండ్రి దేవునికి సమర్పించుకోవాలా లేక పుత్రుడైన క్రీస్తుకు సమర్పించుకోవాలా అన్న సందేహం వారికి వచ్చింది. ఈ విషయాన్ని మనం 13-14 వచనంలో తెలుసుకుంటాం. తనను తండ్రి దేవుని నామమున అడగమంటున్నారు, లేకుంటే తన నామమునైనా అడగమంటున్నారు. అంటే ఇద్దరిలో ఎవరిని పేరున అడిగినా తాను నెరవేరుస్తానని మాట ఇస్తున్నారు క్రీస్తు ప్రభు. అది కూడా ఆ ఇచ్చేది కూడా తండ్రి దేవుని మహిమపరచుటకే అని అంటున్నారు క్రీస్తు ప్రభు. కావున గౌరవ సహోదరి సహోదరుల, మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా అయితే సులభంగా గమ్యాన్ని చేర్తామో, అలాగే నిజమైన దేవుడు అయిన క్రీస్తుని నమ్మి క్రీస్తు ప్రభు చూపిన మోక్ష మార్గమును క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి దేవుని చేరటం ఎంతో సులభం. కాబట్టి క్రీస్తు ప్రభువు నొక్కి వక్కాణించు సందేశం ఏమిటంటే, ఎవరైతే తండ్రి దేవుని గురించి తెలుసుకోవాలని భావిస్తారో వారు ముందుగా అదే యావే దేవుడు పంపిన తన గురించి తెలుసుకోమంటున్నారు, అనగా క్రీస్తు ప్రభు అయిన తనను గురించి తెలుసుకోమంటున్నారు 7వ వచనంలో. అయితే క్రీస్తుని గురించి మాత్రం మనం ఎందుకు తెలుసుకోవాలి అని సందేహం వస్తే ఆ సందేహానికి సమాధానం అపోస్తులైన పేతురు గారు మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఇలా అంటున్నారు, దేవుడు తన ప్రజల కొరక ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి, కనుకనే వాటిని పొందుటకు మనము ఎదురు చూసేదము. ఆయన వాటిని పరలోకంలో మీ కొరకై భద్రపరిచి ఉన్నారు అని
పేతురు గారు అంటున్నారు. క్రీస్తు ప్రభువును ఎందుకు విశ్వసించాలో ఈ విధంగా తెలుపుతున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభువు ఈ అధ్యాయము 2వ వచనంలో ముందుగానే చెప్పినట్లుగా తండ్రి అయిన యెహోవా చెంత అనేక నివాసములు ఉన్నాయి అనే మాటను పేతురు గారు ఈ విధంగా మరొకసారి గుర్తు చేస్తున్నారు. అయితే తండ్రి వద్ద ఉన్నటువంటి ఆ నివాసములకు మనం వెళ్ళాలంటే, లేక ఆ నివాసములు మనం పొందాలంటే ఏం చేయాలో పునీత పేతురు గారు అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 4వ వచనంలో ఇలా అంటున్నారు. ప్రతి వ్యక్తి తమ తమ సమయములను ప్రార్థించుట ఎందును వాక్య పరిచర్య ఎందును నిరంతరము నిమగ్నమై ఉండవలని అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ప్రభు చెప్తున్నటువంటి సందేశం. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? పునీత పేతురు గారు చెప్పినట్లుగా ప్రార్థన జీవితం ఎందును వాక్య పరిచర్య ఎందును లేక వాక్య పరిచర్య చేయు వారికి తోడ్పట ఎందును క్రీస్తు చూపిన మార్గంలో నడుస్తూ సత్యవంతులుగా జీవిస్తూ తండ్రి దేవుని క్రీస్తు ప్రభువులో చూసుకుంటూ క్రీస్తు ప్రభుని పేరిట అవసరాల కొరకై ప్రార్థిస్తూ పరలోకంలో క్రీస్తు ప్రభువు మన కొరకు తండ్రి దేవుని గృహమున ఏర్పాటు చేసిన నివాసంలో పొందుటకై అర్హులమగునట్లుగా జీవిద్దామా? అందుకు సహాయం చేయమని సత్యము జీవము మార్గమైన క్రీస్తు ప్రభుని వేడుకుందామా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరి రండి, ప్రార్థన విన్నపాల ద్వారా క్రీస్తు ప్రభుని మనకు పరలోకములో ఏర్పాటు చేసినటువంటి స్థలములకు చేరుటకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. అందరూ దయచేసి నాతో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన. తండ్రి యెహోవా సత్యస్వరూపుడా, మానవులందరికీ మీ వద్ద నివాస స్థలమును ఏర్పాటు చేసి ఆ నివాస స్థలములను మేము చేరుటకు మాకు మార్గచూపరిగా మీ కుమారుని పంపి మిమ్మలను తనలో చూసుకోవడమని, మీరే తనుగా తనే మీరుగా మీరిద్దరూ ఒకటిగా మీ కుమారుని రూపంలో మాకు దర్శనమిచ్చి మాపై మీ ప్రేమను వ్యక్తపరుస్తున్న ప్రేమమయుడా, మీకు వేలాది స్తోత్రం తండ్రి, మీకు వేలాది స్తోత్రములు. ఇంత గొప్ప ఆదరణకర్త ప్రేమమూర్తి అయిన మిమ్ములను కాదని మిమ్ములను విశ్వసించని మా హైందవ సహోదరి సహోదరులందరికీ కూడా మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును పొందు అవకాశమును అనుగ్రహించమని మీ కుమారుడు మా నాథుడును మా రక్షకుడును అగు క్రీస్తు దేవుని పవిత్ర నామమున మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఒక్క మనవి, దయచేసి ఈ ఛానల్ను లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, షేర్ చేయటం అంటే మీరు పరాయి వాళ్ళకు లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికి షేర్ చేయవలసిన లేదు. మీ కుటుంబంలోనే ఉన్నటువంటి మీ యొక్క బిడ్డలకు మీ బంధువులకు అందరికీ షేర్ చేస్తూ దైవవాక్యం ప్రచారంలో తోడ్పడవలసిందిగా మేము క్రీస్తు ప్రభుని పవిత్ర నామమున కోరుతున్నాను. దేవుడు మేము దీవించుదురుగాక. అదేవిధంగా రేపు నీట్ పరీక్షలు రాయబోయే బిడ్డలందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ దేవుడు మేము దీవించుదురుగాక అని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. ఆమెన్.